అందరూ ఎలాగున్నారో ఈరోజు అయితే మటన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను నేను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. నేనైతే 2 కేజీల మటన్ అయితే తీసుకున్నాను. దానికి కావాల్సిన మసాలా ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలపాలన్నమాట. పెరుగు తీసుకోవాలి, కావాల్సినంత పెరుగు, సాల్ట్, తర్వాత కారం, కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత వచ్చేసి పసుపు, మసాలా, గరం మసాలా, ఇది బిర్యానీ మసాలా కావాల్సినంత వేసుకోవాలి. ఇది చికెన్ బిర్యానీ మసాలా అనమాట. ఇది ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. బాగా మిక్సీ అయ్యేలా కలుపుకొని ఇలాగా. తర్వాత మటన్ తీసుకుని మటన్లో కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. కనీసం 1 గంట అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కలుపుకొని. నాకైతే టైం లేదండి, తొందరగా ఉండాలి, చుట్టాలు వస్తున్నారు అనేసి గమ్మున ఉండమన్నది మేడము. కనీసం 1 అరగంట అన్నా పెట్టాలి. నేను 1 అరగంట పెట్టుతున్నాను ఫ్రిడ్జ్లోని. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి దీంట్లో కావాల్సిన మసాలా దినుసులు వేసుకుని 1 అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. తర్వాత ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి కదా, ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇలా పొడిగ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె బాగా కాగాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా. నేను ముందు మ్యారినేట్ చేసినప్పుడు వేయాలి, ఫ్రై అనేసి అప్పుడు అవ్వలేదనేసి నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇది 1 అరగంట పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లోని. బాండీలో అయితే బటర్ వేసుకున్నాను. బటర్ వేసి మటన్ వేసేసి, మ్యారినేట్ చేసిన మటన్ వేసేసి ఒక 20 నిమిషాలు, 1 అరగంట సేపు మూత పెట్టేసి అలా ఉంచుతాను అనమాట. దాని జోలికి వెళ్ళకుండా సిమ్లో పెట్టి అది అలా ఉడుకుతుంది. ఇంకా దాని జోలికి వెళ్ళి ఈలోగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఈ పక్క తీసుకోవాలన్నమాట. పక్క తీసుకుని దీంట్లో వచ్చిన నూనె ఉన్నది కదా, ఆ నూనె అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా అవసరం. లాస్ట్లో వేసుకోవాలన్నమాట. బిర్యానీ మీద చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసేసిన నూనె కదా, చాలా బాగుంటుంది. ఇంకో రైస్కి అయితే వాటర్ పెట్టుకున్నాను. దానికి కావాల్సిన సాజీరా ఇవన్నీ మొత్తం మసాలా దినుసులు వేసుకుని నీళ్ళైతే మరగపెట్టుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవాలి, కొంచెం నూనె వేసుకోవాలి, తర్వాత నిమ్మకాయ కూడా వేసుకోవాలి, ఒక చెక్క. కూర అయితే ఉడికిపోతుంది పక్కనైతేనే బిర్యానీకి. ఇంక ఉల్లిపాయలు అయితే నేను ఫ్రై చేసిన ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. అసలు ముందే వేయాలి, నేను ముందు అవ్వలేదనేసి నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. దీంట్లో పుదీనా ఇంపార్టెంట్, బిర్యానీలోకి పుదీనా కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళైతే మరిగిపోయాయి. బియ్యం అయితే వేసేస్తున్నానండి. బియ్యం వేసుకున్నాక 70% ఉడకాలన్నమాట. ఇంకో నెమ్మ చెక్కలు అయితే ఇలా చక్రాల్లో కోసేసాను అనమాట. ఓన్లీ 70% ఉడకాలి అన్నం అయితేనే. ఇంక కూర అయితే అయిపోయింది ఆల్మోస్ట్. 70% ఉడకాక వార్చేసుకుని గెంజి వార్చేసి తర్వాత ఒక పొర అయితే అన్నం వేసుకోవాలి. అందులో కొత్తిమీర, ఉల్లిపాయలు అవి వేసుకుని ఫ్రై చేసిన ఉల్లిపాయలు, తర్వాత మటన్ కర్రీ అంతా మొత్తం అంతా వేసేసుకోవాలి. మధ్యలో వేసేసి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం అంతా ఇలా వేసేసుకున్నాక పైన ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు ఛానల్ ఉజ్జక్క ఎంఆర్జీ. కలర్ అయితే వేసుకోవాలి. కలర్ వేసుకున్నాక ఇంకా గ్రేవీ అయితే మిగిలిందండి. పైన గ్రేవీ అయితే వేసేస్తున్నాను నేను. గ్రేవీ వేసేసి పైన ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా మొత్తం అంతా ఇలాగా వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇందాక ఫస్ట్లో నూనె, అదే ఉల్లిపాయలు ఇప్పుడు నూనె ఉందగా ఆ ఆయిల్ అన్నమాట, అదే ఆయిల్ని చాలా టేస్ట్గా ఉంటుంది అది. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే దమ్ అయిపోద్దండి. ఇంతేనండి.
చూడండి స్టీమ్ వచ్చేసింది, అయిపోయినట్టే అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మా సార్ వచ్చి వీడియో తీసుకున్నాడు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నారు కానీ లైక్స్ ఎత్తలేదు. ఈ బిర్యానీలో కావాల్సిన రైతా అన్నమాట. రైతా అయితే ఎలా తయారు చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.